నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 29వ వచనం. నా ఆజ్ఞలనన్నిటినీ అనుసరించు మనసు వారి గుండిన మేలు. మనుషులు న్యాయవంతులై పవిత్రులై మంచివారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆదికాండం 1వ అధ్యాయం 31లో ఉన్నట్లుగా మొదట్లో ఆయన వారిని అలానే సృష్టించాడు. పాపం వారిలో ప్రవేశించిన కారణాన భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. పాపం వలన పొందిన భ్రష్టత్వం నుండి మరలి దేవుని దృష్టికి పవిత్రులుగా న్యాయవంతులుగా మంచివారిగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. దానికి తగిన పశ్చాత్తాపం పొంది దేవుని వైపు తిరగాలి మరియు ఆయనను వెతకాలి. అప్పుడు మాత్రమే దేవునికి భయపడే వారంగా మనం ఉండి ఆయన ఆజ్ఞలను అనుసరించే మనస్సును కలిగి ఉంటాం. ద్వితీయోపదేశ కాండం 4:40 మరియు 11వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను గైకుంటూ జీవించడం అలవర్చుకుంటే దీర్ఘాయుష్యును మనకును మన సంతానమునకును దయచేస్తాడు. దేవుని ప్రేమించి ఆయన ఎడల విధేయత చూపేవారంగా ఉండి ఆయన ఆజ్ఞలను అనుసరించుటకు ఇష్టపడి ఆ ప్రకారం జీవించుటకు నిశ్చయించుకుంటే మనకు ఏ మేలుయు కొదువై ఉండదు. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచనం మరియు 81వ సంకీర్తన 13-14 చరణాలలో తన ప్రజలు తనకు ఎల్లప్పుడూ విధేయత చూపిస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరించే వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. వారికి ఎల్లప్పుడూ క్షేమము ఇస్తాను అంటున్నాడు. ఎలా అంటే ఆ క్షేమము నది వలె, ఆయన మన ఎడల జరిగించే న్యాయము సముద్రపు అలల వలె ఉంటాయి. అంతేకాదు తన ప్రజలు తనకు విధేయులైతే వారికి అనేకమైన దీవెనలు ఇస్తాడు. అవేవంటే వారి శత్రువులపై వారి పక్షంగా వ్యాజ్యమాడి వారికి నెమ్మది సమాధానం కలుగజేస్తాడు. 119వ సంకీర్తన 165వ చరణం. దేవునితో సరైన సంబంధం ఉన్నవాళ్ళు ఆయన వాక్యము అందులో ఉన్న ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారు. వారు మాత్రమే దేవునికి సంపూర్ణ విధేయత చూపించేవారుగా ఉంటారు. దేవుని పూర్ణ హృదయంతో ప్రేమిస్తారు. తద్వారా దేవుడిచ్చే శాంతి సమాధానం మేలులతో నింపబడతారు. ఆయన ఆజ్ఞలను గైకొనే మనస్సు మనకందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.